నమస్కారం సింగన్ టీవీకి స్వాగతం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైందో నాకైతే తెలియదు. మొత్తం మీద నారా లోకేష్ ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు తరచూ ఒక విమర్శ చేస్తుంటారు. ఏమిటయ్యా విమర్శ అంటే 2014 ఎన్నికల తర్వాత అమరావతిని రాజధానిగా చేయాలి అనేటువంటి ప్రతిపాదనకు శాసనసభ వేదిక మీదనే అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలిపారు. ఏది అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయడానికి మద్దతు తెలిపారు. ఆ తర్వాత ఏదో ఒక కారణం చేత దానిని ఆయన వ్యతిరేకించాడు, మొదట అంగీకరించి ఆ తర్వాత వ్యతిరేకించాడు అని అంటూ పెద్ద పుడింగిలాగా పాయింట్లు ఆగుతూ ఉంటారు. దాని మీద ఎప్పుడు అటు జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఇంక వేరే వాళ్ళు కానీ ఎవరు కూడా సరైన క్లారిఫికేషన్ ఇచ్చినట్టు అనిపించలే. అందుకోసమే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. 2014 తర్వాత అమరావతిని రాజధాని చేద్దామన్నంత వరకు బాగానే ఉంది. కానీ ఈ రాజధాని వెనకాల జరిగినటువంటి భయంకరమైనటువంటి కుట్ర అనేటువంటిది మొదట్లో ఎవరికి తెలియదు కదా. ఆ కుట్ర చేసేంత వరకు ఏమిటి రాజధాని అక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది అని ప్రజలందరినీ అటు పరిగెత్తించి ఇటు పరిగెత్తించి ఎక్కడైతే రాజధాని పెట్టబోతూ ఉన్నారో అక్కడ ముందుగానే తక్కువ ధరలో భూములన్నీ కొట్టేసి స్వాధీనం చేసుకొని కైవసం చేసుకొని అలాగే దళితులందరి దగ్గర నుంచి వాళ్లలో అనేకమైనటువంటి అనుమానాలు రేకెత్తించి తక్కువ ధరకే అసైన్ భూములన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని వాటిని కొనుగోలు చేసి తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనేక మంది పెద్దలు ఈవెన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి రమణ గారి కూతుళ్లతో సహా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లోగడ న్యాయమూర్తులుగా పనిచేసినటువంటి అనేక మందితో సహా వీళ్ళందరూ కూడా అస్మదీయులందరూ కూడా భూములు ఇక్కడ కొనుక్కుని ముందుగానే ఎలా కొనుక్కోగలుగుతారండి అంటే ఇక్కడ క్యాపిటల్ రాబోతోంది అనేటువంటి విషయం ముందుగా వీళ్ళందరికీ తెలుసు అన్నమాట. ఈవెన్ అడ్వకేట్గా జనరల్గా పనిచేసినటువంటి ఆ దమ్మాలపాటి శ్రీనివాసరావు ఎవరో ఉన్నారు కదా, ఆయనతో సహా అంటే వీళ్ళందరూ కూడా రాజధాని అమరావతిలో ఎక్కడైతే రాజధాని రాబోతోందో ఆ విషయం తెలుసుకొని దానికి దగ్గరలో వందల వేల ఎకరాలు ఈవెన్ మన లింగంనేని రమేష్ కానీ ఇట్లా ఒక సీఎం రమేష్ కానీ ఎంతమంది అనేక మంది నారాయణ అయితే చెప్పేదే పని లేదు, మినిస్టర్ నారాయణ ఇట్లా వీళ్ళందరూ కలిసి ఒక భయంకరమైనటువంటి కుట్రకు తెరతీసి దానికి అనుగుణంగా తమ పాత్రలు తాము పోషించి తాము కొనుక్కోదలుచుకున్నటువంటి వేలాది ఎకరాలను కొనుక్కొని ఆ తర్వాత దాన్ని రాజధానిని చేస్తాను అని అంటే ఈ కుట్ర గురించి తెలియక జగన్మోహన్ రెడ్డి అటు శాసనసభలో అయితేనేమి అటు విడిగా ఎక్కడైనా ఒకటి రెండు సందర్భాల్లో అయితేనేమి అమరావతిని రాజధానిగా చేసేటువంటి ప్రతిపాదనను అంగీకరించి ఉండవచ్చుగాక. ఒక్కసారి ఈ కుట్ర గురించి తెలిసిన తర్వాత అమ్మో ఇంత దుర్మార్గం ఉందా, దీని తర్వాత దాదాపు ఒక 200-250 అడుగుల వెడల్పు ఉండేటువంటి రోడ్లన్నీ మన హెరిటేజ్ భూములు ఏది వందలాది ఎకరాలు కొనుక్కున్నటువంటి హెరిటేజ్ భూముల మీదుగా అంటే అంత పెద్ద రోడ్లకు పక్కన అంతా కూడా హెరిటేజ్ భూములు, మన లోకేష్ గారి భూములు, రమేష్ గారి భూములు, ఇట్లా మొత్తం మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి భూములన్నీ కూడా అక్కడే ఉండడంతో ఇందులో జరిగినటువంటి దుర్మార్గం గురించి తెలిసి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత అంటే అమరావతి వెనకాల జరిగినటువంటి భారీ కుంభకోణం గురించి తెలిసిన తర్వాత దానిని వ్యతిరేకించారు తప్ప అంతకు ముందు కాదు, అది తెలియనప్పుడు కాదు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఈ మధ్య మంచి జోక్ వేశాడు. గత ఎన్నికల్లో తాను చిత్తూరు జిల్లా మంగళగిరిలో ఓడిపోయినప్పటికీ తన సొంత డబ్బులతోటి మంగళగిరిలో అంటే కోట్లాది రూపాయలతోటి 29 అద్భుతమైనటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనే, ఇంటింటికి నీళ్ళు అయితేనేమి, ఆసుపత్రి అయితేనేమిటి, ఒకటేమిటి ఇలాగా అనేకమైనటువంటి సదుపాయాలని తన సొంత డబ్బులతో కట్టించినట్లుగా లోకేష్ బాబు ప్రకటించారు. మరి ఆయన కట్టించినటువంటిది అదే కనుక నిజమయ్యేట్లయితే రేపొద్దున ఆయన ఎన్నికల్లో గెలవాలి, మరి గెలుస్తాడా లేదా అనేటువంటి విషయం అక్కడి నుంచి ఆయనే పోటీ చేస్తున్నారు. ఈ వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరు పోటీ చేసినా కూడా అది జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినట్టు అనుకోవాల్సింది. ఎందుకంటే 175 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి స్వయంగా పోటీ చేస్తున్న పరిస్థితే ఉంది. మళ్ళీ మంగళగిరిలో ఓటర్లు అనేటువంటి వాళ్ళు లోకేష్ని ఆదరిస్తారా లేదా అనేటువంటి విషయం చూద్దాం. అయితే ఈ రెండు జోకులు మాత్రం ఆయన తరచూ వేస్తుంటారు, ఇటు అమరావతికి సంబంధించి కానీ ఇటు మంగళగిరికి సంబంధించి కానీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సింగన్ టీవీలో సబ్స్క్రైబర్స్గా చేరండి. నమస్కారం.